ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన సిద్ధుకి ఇందు మహాలక్ష్మిలా ఎదురైంది. నిండు కట్టు బొట్టుతో జడలో పూలు పెట్టుకొని అందంగా ఉంటుంది. ఇందుని అలా చూడగానే సిద్ధు మనసు గాల్లో తేలినట్టు అవుతుంది. సైలెంట్ గా తన గదిలోకి వెళ్ళిపోతాడు. కాసేపటికి అందరూ భోజనం చేయటానికి వస్తారు. ఇందు తన అత్తగారు వడ్డిస్తూ ఉంటారు. ఆ భోజనం రుచి చూసి అందరూ ఇలాంటి భోజనం తిని చాలా రోజులైందమ్మా, చాలా బాగున్నాయి అని అనుకుంటూ సంతోషంగా తింటారు. సిద్ధు మాత్రం అంత రుచిగా ఉన్న భోజనం కూడా తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఎక్కడ ఇందు ప్రేమలో పడిపోతానో అని కంగారు పడుతూ ఉంటాడు. ఇందు చూపించే ప్రేమ, అభిమానం అంత స్వచ్ఛంగా ఉంటుంది. అందుకు ఎవరైనా పడిపోవాల్సిందే. సిద్ధు కంగారు కూడా అది. తన ప్రేమలో పడి ఎక్కడ బాధ్యతలు మర్చిపోతాను అని అనుకుంటాడు. తనని దూరంగా ఉంచాలి, అది కూడా తనకి తానుగా దూరం అవ్వాలి. లేదంటే ఏం చేసినా తను నాకు దూరం అవ్వదు అని అనుకుని ఇందు తానే దూరం అయ్యేలా తన ప్రవర్తనను మార్చుకుంటాడు. ఇక కాసేపటికి ఇందు గదిలోకి వస్తుంది. అప్పుడు సిద్ధు, ఇందు ఇదంతా నీ ప్లానేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు ఇందు, ప్లాన్ ఏంటండి అని భయపడుతూ అడుగుతుంది. అబ్బాబ్బాబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నావు, మార్నింగ్ నుండి చూస్తున్నా, చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా నేను పడను. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. అయినా మీ అమ్మ నాన్న బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపించారా ఏంటి? ఏం పర్ఫార్మెన్స్ చేసావు? ఇంకాసేపు నిన్ను అలా చూస్తుంటే నేను నిజంగానే పడిపోయేవాడిని తెలుసా, అంత బాగా యాక్ట్ చేసావు. ఇక ఆపే, ఇలాంటి వాటికి పడేవాడు కాదు ఈ సిద్ధార్థ్. అయినా నీలాంటి పేడ పిసుకునేదాన్ని నేను ఇలా ఒప్పుకుంటాను అనుకున్నావు? మీ నాన్న కంటే వయసు అయిపోయింది, ఇంకా మంచి మాట అంటూ వేలాడుతున్నాడు. నీకేమైంది? తెలివైన దానివే కదా. ఓసీగా ఏసీ కార్లు, బంగ్లా అనగానే ఆలోచన లేకుండా తాళి కంటించుకున్నావు. ఒక్కసారి అయినా అంత చదువుకున్నవాడు, సిటీలో ఉండేవాడు నాలాంటి చదువురాని మొద్దుని ఎందుకు ఇష్టపడతాడు? అసలు నన్ను ప్రేమిస్తాడా లేదా అని ఒక్కసారి ఆలోచించి ఉంటే ఈ రోజు నీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. ఈ రోజు నీకు ఈ పరిస్థితికి కారణం నువ్వే, నీ తెలియతక్కువతనమే. ఇక ఈ నాటకాలు ఆపేసి నాకు దూరంగా ఉంటే ఇద్దరికి మంచిది అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. ఇక ఇందు ఏం చేయలేక కళ్ళ నిండా నీళ్లతో కుప్పకూలిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఇందు భర్తకి సంబంధించిన పనులు ఏమీ చేయకుండా తనకి దూరంగా ఉండడం ఇష్టం కాబట్టి అలాగే ఉండిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇందుని బాధ పెడుతున్నానని తెలిసినా చెయ్యక తప్పలేదు అని సిద్ధు బాధపడుతూ ఉంటాడు. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం కొత్తగా పెళ్ళైన జంటతో కొన్ని పూజలు చేయించాలి అని వ్రతాలు పూజలు చేయిస్తూ వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇక ముందు అయినా సిద్ధులో మార్పు వస్తుందా లేదా అనేది నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. మీరైతే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటని మోగించి ఆల్ అని టిక్ చేయండి.